జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మీకు ఒక మంచి న్యూస్తో వచ్చిన జబర్దస్త్ న్యూస్. ప్రతి ఒక్కరు కూడా హ్యాపీ అయిపోతారు మీరందరూ. విషయం ఏంటంటే కాదురా, ఎవడంటే ఓడి వచ్చేది ఈ దేశంలోకి వచ్చేది, మళ్ళీ మీ ఇష్టం వచ్చినప్పుడు ఈ అవతల దాటుకునేది, మళ్ళీ ఏడేదో ఒకటి చేసేది, ఆ అవతలకు బాని ఏమన్నా పిల్లాట్లు అనుకున్నారు. తొక్కితే మోహాడుతుండేసి ఒక్కొక్కటి కసురు వెళ్ళొచ్చాది, ఊరికే కూడా కాదు. ఈ దేశంలో సరిహద్దులో భారతీయ ఆర్మీ ఉంటే ఈ దేశాన్ని ప్రేమించేవాళ్ళు దేశంలో కొన్ని కోట్ల మంది ఉన్నారు, ఊరికే కూడా కాదు. ఎవడంటే ఓడిచ్చాడేదో మేము తోక ఆడిచ్చామంటే తోక కాదు నాయనా, తలకాడికి పడుతుంది ఏటో, ఊరికే కూడా ఉండదు. అసలు విషయానికి వచ్చా, మొత్తానికైతే ఈ తీవ్రవాదుల రహస్య మార్గాన్ని మన భారత సైన్యం పట్టేసిందియా. ఇప్పుడు మనకందరికీ తెలుసు, ఈ పాకిస్తాను భారత సరిహద్దులో వచ్చేసి ఆ పాక్ ఆక్రమిత కాశ్మీర్ నుంచి యువతలకు వచ్చేది ఏడో సాట దొంగదారిన లొట్టకమ్మని వాళ్ళకి వచ్చేది, ఎవరో ఒకరి మీద అది ఆడంగల వాళ్ళ మాదిరి ఆమెను ఆ సాటను చేరుకుండేది, ఈ కాల్పులు జరిపేది. వీళ్ళు తేరుకొని ఈ రివర్స్లో వీళ్ళు అటాక్ చేసే లోపల ఏ పత్తాలు లేకుండా పారిపోయేది గోశాఖ పట్టుకొని ఈ మాది చేస్తా ఉన్నారు. కానీ ఆ వస్తా ఉన్నారు కదా దారులా, ఈ వచ్చేటి పోయేటియా. మొత్తానికైతే ఈ తీవ్రవాదులు ఈ రహస్య మార్గాలను అయితే మన భారత సైన్యం పట్టేసింది. తీవ్రవాదులు పాక్ ఆక్రమిత కాశ్మీర్ నుంచి, నేను చెప్పినా కదా, ఆ పాక్ ఆక్రమిత కాశ్మీర్ నుంచి లైన్ ఆఫ్ కంట్రోల్ను దాటి భారత భూభాగంలోకి అడుగు పెడుతున్న సంగతి మనకందరికీ తెలుసు. ఒక రహస్య మార్గం ద్వారా ఈ తీవ్రవాదులు భారత భూభాగంలోకి చొరబడతా ఉన్నారు. ఇలా భారత భూభాగంలోకి చొరబడిన ఈ తీవ్రవాదులు ఈ జమ్మూలోకి ప్రవేశించి జమ్మూలోని ఈ సైనిక స్థావరాలపై దొంగ దెబ్బతీస్తున్న సంగతి మనకందరికీ తెలిసిందే. గత నెల రోజుల వ్యవధిలో ఇప్పటి వరకు 7 సార్లు ఈ తీవ్రవాద దాడులు అయితే జరిగినాయి. ఈ దాడుల్లో దాదాపు 30 మంది అమాయక ప్రజలు అట్లాగే సైనికులు కూడా, మన భారతీయ జవాన్లు కూడా మరణించినారు. దీంతో రగిలిపోతున్నటువంటి మన భారత సైన్యం ఈ ఎల్ఓసి పొడవున పెద్ద ఎత్తున సెర్చ్ ఆపరేషన్ అయితే ప్రారంభించింది. తీవ్రవాదులు ఎక్కడ ఏ సమయంలో ఏ రూపంలో వచ్చినా కూడా ఏమిలా కుక్కలను కాల్చాలని చెప్పేసి ఎన్కౌంటర్ చేయాలని ఒక గట్టి నిర్ణయంతో భారత ఆర్మీ అయితే ఈ ఆపరేషన్ చేపట్టిందియా. ఫైనల్గా తీవ్రవాదులు భారత్లోకి వస్తున్న రహస్య మార్గాన్ని అయితే మన ఆర్మీ కనిపెట్టేసింది. ఈ పాకిస్తాన్ తీవ్రవాదులు ఈ కుప్వారా ప్రాంతంలోని కెరాన్ సెక్టార్ అనేది ఒకటి ఉంటుంది. ఆ కెరాన్ సెక్టార్ దగ్గర ఒక రహస్య మార్గం ద్వారా ఈ లైన్ ఆఫ్ కంట్రోల్ సరిహద్దును దాటి భారత్లోకి ప్రవేశిస్తా ఉన్నట్టు కనిపెట్టే భారత సైన్యం ఏం చేసిందంటే, ఇంకా తీవ్రవాదుల కోసం కాపు కాసుకోనది. ఎట్టా పులిగేద మాటేచ్చదు చూడు, ఆ మాటేసుకొని ఉన్నారు. అనుకున్నట్టే నిన్న సాయంత్రం 6 గంటలప్పుడైతే ఒక 5 మంది తీవ్రవాదులు ఈ కెరాన్ సెక్టార్ వద్ద ఎల్ఓసిని దాటి భారత భూభాగంలోకి అడుగు పెట్టారంట. చూడండి ఎట్టుంటుందో. అంతే, ఇంకా భారత సైనికులు ఏంటంటే ఒక్కసారిగా మెరుపు వేగంతో వాళ్ళందరినీ చుట్టుముట్టి కాల్పులు చేయడం ప్రారంభించారు. ఒక్కసారిగా వాళ్ళకి అర్థం కాలే ఏం జరుగుతుందిరా స్వామి అని. ఒక్కసారిగా హఠాత్తుగా ఈ కాల్పులు ప్రారంభమవడంతో మళ్ళా తిరిగి పీఓకి అడవలేక పారిపోదాం అని చెప్పి చూసినటువంటి ఈ తీవ్రవాదులకు భారత సైనికులు మాత్రం అవకాశం ఇలా. భారత భూభాగంలోకి ప్రవేశించిన మొత్తం 5 తీవ్రవాదులను కూడా మన భారత బలగాలు అయితే లేపేసినాయి. అంటే దెబ్బకు దెబ్బ తీసినాయి. అట్లుండాలా. ఎందుకంటే ఏం అత్తగారిల్లు ఇదా, ఈవిడంటే ఓడరానో ఈడో చల్లి తినిపోనా కాడితే ఒక్కొక్కడిని ఆమె ఊరికే కూడా లేకుండా తమాష అంటయా. ఏం పనిరా, ఆడు తినేదానికి తిండికి తికాణా లేదు, వీడికి వచ్చేది మళ్ళా కథలో. మళ్ళీ ఈ మారి మాట్లాడితే అదో వాళ్ళకు పుట్టిన వాళ్ళు కొంతమంది ఉండారు ఈ వార ఇంకా మిగిలిపోయి ఉండారు. అప్పుడు ఆ పాకిస్తాన్ వేరే అయిపోయినప్పుడు వీళ్ళుగా నాటి సచ్చినట్టే దరిద్రం పోయిండో. అట్లా లేకుండా కొంతమంది ఏడాగాలబడి ఈ మారి మాట్లాడినప్పుడు అబ్బా వీళ్ళకైతే శరమట్టది, ఊరికే కూడా కాదు. ఈ మారి మాట్లాడినప్పుడు ఏం బతుకులు బతుకుతారో ఏం మనుషులో. ఇది విషయం అయితే. ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయడంతో పాటు ప్రతి ఒక్కరు కూడా వీలైనంత మందికి మన మిత్రులకు మనకు సంబంధించిన గ్రూపుల్లోనూ ఈ లింక్ను ప్రతి ఒక్కరు కూడా వీడియోకి సంబంధించిన లింక్ను షేర్ చేయాలని కోరుకుంటూ, అలాగే ఇంతవరకు ఎవరైనా కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ దయచేసి ప్రతి ఒక్కరు కూడా, జాతీయవాదులంతా ఈ దేశాన్ని ప్రేమించే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ప్రోత్సహించాలని చెప్పేసి మళ్ళా కోరుకుంటా ఉన్నా. జై శ్రీరామ్.